అందరికీ నమస్కారం. నేను మీ వడ్ల ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండల విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడిని. తమిళనాడుకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుత శాసనసభ సభ్యుడు ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా హిందూ ధర్మం గురించి, హిందూ దేవీ దేవతల గురించి సమూలంగా నాశనం చేయాలని మాట్లాడడం జరిగింది. ఇతను గతంలో కూడా హిందూ ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులతో పోల్చడం జరిగింది. అలా పోల్చినందుకే ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది వీళ్ళకి. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా అసెంబ్లీ సాక్షిగా హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలి, హిందూ ధర్మాన్ని ప్లకిలించేయాలి అని ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. అతను అలా మాట్లాడుతుంటే మన రీసెంట్గా గెలిచినటువంటి విజయ్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు కూడా పక్కన ఉండి ఏం మాట్లాడకుండా, దానిని ఖండించకుండా నమస్కారం పెట్టి సైలెంట్గా ఉండడం జరిగింది. వీళ్ళకి తమిళనాడులో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు, ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాల మీద వచ్చే ఆదాయం కావాలి. ఆ దేవాలయంలో డబ్బులు తెచ్చుకుని వీళ్ళు సంక్షేమ పథకాలు చేసుకోవడానికి హిందువులు డబ్బులు కావాలి, హిందువులు గుళ్ళు కావాలి. కానీ హిందూ గుళ్ళకి వచ్చేటువంటి భక్తులకి కనీస సౌకర్యాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేయరు. ఎందుకు? వీళ్ళకి ఉన్నటువంటి ఈ హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషం వల్ల వీళ్ళు కావాలని చేస్తారు. మేము ఉదయనిధి స్టాలిన్కి ఒకటే చెప్పదలుచుకున్నాం, హిందూ ధర్మాన్ని ఏదో చేయాలి, మనం పెగిలించేయాలి అని మీరు పగట కళ్ళ కంటే మీ తాతలు దిగి వచ్చినా చేయలేరు. ఇదే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ ఎంతో సైన్యం, ధనబలం, ఆర్థిక బలం, అంగుబలం కలిగినటువంటి రాజుల వల్ల కూడా కాలేదు. హిందూ ధర్మాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. కొన్ని దేవాలయాన్ని కోల్చగలిగారు, కొంతమంది హిందువుల్ని మతం మార్చగలిగారు. అంతేగాని హిందూ ధర్మాన్ని సమూలంగా పిగిలించేయాలంటే మీ తాతలు దిగి వచ్చినా జరగదు. అంతెందుకు, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మగారు, మీ భార్య గారు ఇవాళకి పొద్దున్న సాయంత్రం గుళ్ళకి వెళ్తారు. వాళ్ళు చేసిన పూజల ఫలం వల్లే మీరు ఈరోజు అలా ఉండగలుగుతున్నారు. ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, బాధ్యత కలిగిన పదవిలో కలిగిన వ్యక్తి, ఒక ధర్మాన్ని దూషిస్తూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సినటువంటి ఒక వ్యక్తి ఒక ధర్మాన్ని దూషిస్తూ మీ నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే తమిళనాడు ప్రజలు మీరేం చేస్తున్నారు? సంక్రాంతి పండగ సమయంలో చేసుకున్న ఒక ఆట కోసం రోడ్లకి నానా రాద్ధాంతం చేసినటువంటి మీరు మన హిందూ ధర్మాన్ని ఈ రకంగా దూషిస్తూ మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఇలాంటి వ్యక్తుల్ని స్వేచ్ఛగా రోడ్ల మీద ఎలా తిరగనిస్తున్నారు? ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఏం చేయాలనుకున్న హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేరు. హిందూ ధర్మం అనేది మనిషి జీవన విధానంతో కూడుకున్నది. హిందువులు అందరితో సోదరభావంగా ఉంటారు. క్రిస్టియన్స్తోనే, ముస్లిమ్స్తోనే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా బాయి అని ఎక్కువగా చూసేది హిందువులే. ప్రపంచ శాంతిని కోరుకునేది హిందువులే. అలాంటిది హిందూ ధర్మాన్ని మీరేదో చేసేద్దాం, మేమేదో తుంచేస్తామంటే హిందువులు చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోరు. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.